ఓలా ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మీ మనీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఆర్కేస్ వరల్డ్. తీయగా ఏమైనా తినాలనిపిస్తే అప్పటికప్పుడు అలా తయారు చేసేసుకునే ఇండియన్ డెజర్ట్ చూద్దామండి. ఇది ముఖ్యంగా సౌత్ ఇండియాలో ప్రతి ఇంట్లో ఏమైనా ఫెస్టివల్ కానీ, బర్త్డే కానీ, ఇంకేమైనా సెలబ్రేషన్ కానీ ఖచ్చితంగా చేసి తీరుతారు. అదేనండి సేమియా పాయసం. ఈ సేమియా పాయసంని చేయటం మాత్రమే కాదు, చేసిన తర్వాత ఈ కన్సిస్టెన్సీని మనం అలా మెయింటైన్ చేయగలిగితే మాత్రం ది బెస్ట్ పాయసం చేసినట్టే. సో లేట్ చేయకుండా లెట్ స్టార్ట్. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కాస్త వేడెక్కాక ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు ఇందులో నెయ్యి వేసి, అలానే ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పును వేసి వేయించుకుందామండి. ఇవి మనకి గోల్డెన్ కలర్లో రావాలి. ఇవి కాస్త వేయించాక పూర్తిగా గోల్డెన్ కలర్ రాకముందే ఇందులో నేను ఎండు ద్రాక్షను తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను మిక్స్డ్ కాంబినేషన్లో తీసుకుంటున్నాను. ఇక్కడ గ్రీన్ కలర్ రైసిన్స్ని, అలానే ఎల్లో కలర్ రైసిన్స్ని, కావాలంటే బ్లాక్ కలర్ రైసిన్స్ కూడా ఉంటాయండి. మీకు నచ్చిన కాంబినేషన్లో మీరు తీసుకోవచ్చు. వీటన్నిటిని వేయిస్తుండగా మనకి జీడిపప్పు అనేది మంచి గోల్డెన్ కలర్కి చేంజ్ అయ్యి ఎండు ద్రాక్ష కూడా వేగుతుంది కదండి. అప్పుడు వీటిని ఏదైనా బౌల్లోకి తీసేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం సేమియాని తీసుకుందామండి. ఇక్కడ నేను ప్లెయిన్ సేమియాని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 కప్ వరకు ఇందులో సేమియాని తీసుకొని వీటిని కూడా మనం మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వస్తుంది కదండి, అప్పుడు వీటిని కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 4 కప్పుల వరకు పాలని, అలానే ఒక 2 కప్పుల వరకు నీళ్ళని, ఈ 2 వేసి ఇప్పుడు పాలని బాగా మరిగించుకోవాలి. ఇక్కడ మనం ఏ కప్తోనైతే సేమియాని తీసుకున్నామో అదే కప్తో పాలను కానీ నీళ్ళని కానీ తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇవి మరుగుతాయి కదండి, అప్పుడు ఇందులో మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా సేమియాని, ఆ సేమియాని స్లోగా ఇందులో వేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు వేయించిన సేమియాని ఈ పాలలో వేస్తున్నాం కదండి, ఇప్పుడు ఈ సేమియాని ఇందులో ఉడకనివ్వాలి. ఇలా ఉడికిస్తుండగా మనం ఇదివరకు వేసిన పాలు నీళ్ళు కూడా కాస్త దగ్గర పడుతుందండి. ఇప్పుడు మన సేమియా అన్నది కరెక్ట్గా ఉడికిందా లేదా చెక్ చేయటానికి ఒక సేమియా కార్డ్ని ఇలా తీసి ప్రెస్ చేసినట్లుగానైతే మనకి ఈజీగా ఇలా బ్రేక్ అవుతుందండి. మనకి ఇప్పుడు సేమియా అన్నది ఉడికిపోయాక ఇప్పుడు ఇందులో ఒక 3/4 కప్ వరకు షుగర్ని తీసుకుంటున్నానండి. మనం ఇదే కప్తో సేమియాని కానీ పాలను కానీ తీసుకున్నాం ఇది వరకు. సో ఇప్పుడు షుగర్ వేసిన తర్వాత కూడా షుగర్ అనేది బాగా కలిసిపోయి ఇందులోని కరిగిపోయేంత వరకు కలుపుకోవాలి. ఇన్ కేస్ మీరు తీపిని బాగా ఇష్టపడే వాళ్ళు అయితే కనుక 1 కప్ వరకు కంప్లీట్గా తీసుకోవచ్చండి ఇందులో పంచదార అన్నది. ఇప్పుడు షుగర్ వేసి షుగర్ కూడా బాగా కరిగి కలిసిపోయాక మనకి ఇప్పుడు ఈ సేమియా పాయసం అనేది ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉంచుకొని ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్నాం కదండి ముందుగా జీడిపప్పుని, ఎండు ద్రాక్షని, ఇప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్ని ఇప్పుడు ఇందులో వేసేసుకొని ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరే. ఇది వేడివేడిగా సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది, అలానే చల్లారాక తిన్నా కూడా చాలా బాగుంటుందండి. పిల్లలకి ఈ విధంగా ఎప్పుడు చేసినా ఇష్టంగా తింటారండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లుగానైతే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.